ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మద్యం మత్తులో గొడవకు దారితీసిన కారణం భర్తను హత్య చేసిన భార్య కొడుకులు. మద్యం మత్తులో భార్యతో తరచూ గొడవపడే మహేందర్ను భార్య సంతోష, ఆమె తమ్ముళ్లు, కొడుకులు పరిచయస్తులతో కలిసి హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కుకునూరుపల్లి మండలంలోని తిప్పారం గ్రామానికి చెందిన సింధు సంతోష్తో కరీంనగర్ జిల్లాకు చెందిన మహేందర్తో కొన్ని ఏళ్ల కిందట వివాహం జరిగిందన్నారు. మహేందర్ మద్యం తాగి వచ్చి తరచూ భార్యతో గొడవ పడేవారన్నారు. ఈ నెల 4న భర్తపై తీవ్రంగా దాడి చేశారు. తన ఇద్దరు తమ్ముళ్లు, కొడుకులు పరిచయం ఉన్న వ్యక్తి సహాయంతో మహేందర్ను ఆటోలో తీసుకెళ్లి గ్రామ శివార్లో గల వాగులో పడేశారు. భర్తను హత్య చేసిన కేసులో భార్యతో పాటు కుమారులు మరికొందరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు గజ్వెల్ ఏసీబీ నరసింహులు తెలిపారు. తిప్పాపురం గ్రామ గుడవెల్లి వాగులో ఒక గుర్తు తెలియని మగ శవం ఉంది అనే సమాచారం పైన సిఐ తోగుట లతీఫ్ అండ్ ఎస్ఐ శ్రీనివాస్ కుట్నూరుపల్లి సిబ్బందితో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ గ్రామస్తుల సహకారంతో ఆ డెడ్ బాడీని చూడగా అతను అదే గ్రామానికి చెందినటువంటి మహేందర్గా ఐడెంటిఫై కావడం జరిగింది. కానీ గ్రామ పరిపాలనా అధికారి ఫిర్యాదు మేరకు ఆ కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ డెడ్ బాడీని పరిశీలించగా డెడ్ బాడీ కాళ్ళు చేతులు కట్టి అతని నడుముకు రాళ్ళు కట్టి టవర్లో బాడీ అండ్ ఫ్లోటింగ్లో విసిరేయడం జరిగినట్టుగా కనిపించింది. హత్య కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో భాగంగా ఇన్వెస్టిగేషన్లో సాక్షులందరూ విచారించిన అనంతరము అతని భార్యతో చాలా రోజులుగా గొడవలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో భార్యని హత్య చేసినట్టుగా ఇతరుల సహకారంతో నిర్ధారించడం జరిగింది. భార్యను మరియు ఆమె యొక్క సోదరులు ఇద్దరు కుమారులు వాళ్ళకి పరిచయం ఉన్నటువంటి అదే గ్రామానికి చెందిన వ్యక్తిని కలిసి మొత్తం 6 మంది, అందులో 2 మైనర్స్ ఉన్నారు, కలిసి అతను 4వ తారీఖు నాడు ఇంట్లో గొడవడి తాగిన సందర్భంలో కొట్టడం జరిగింది. అతను స్పృహ తప్పి పడిపోయిన అనంతరం ఆటోలో కూడవెల్లి వాగు వరకు తీసుకెళ్ళి అతని కాళ్ళు చేతులు కట్టి ఆ వాటర్ ఫ్లోటింగ్లో పడేయడం జరిగింది. తదనంతరం ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినారు. 2 రోజుల తర్వాత బాడీ వాగులో దొరికింది. దాని అనంతరం ఆ బాడీని కేసు నమోదైనంతరము హాస్పిటల్ షిఫ్ట్ చేసి పోస్ట్ మార్టం చేయడం జరిగింది. ఈరోజు నేరస్తులందరినీ కూడా అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఆ నేరంలో ఉపయోగించినటువంటి ఆటోను మరియు ఒక టీవీఎస్ ఎక్సెల్ను మరియు కొట్టినటువంటి కట్టెను స్వాధీనం చేసుకొని పోలీసులకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో సిఐ లతీఫ్ మరియు ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బంది వెంటనే స్పందించి అతి కష్టం మీద బాడీని అతను షిఫ్ట్ చేయడం జరిగింది. మరియు నేరస్తులు కూడా వీళ్ళు అబ్స్కాండింగ్లో ఉంటే వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు సిపి గారి తరఫున రివార్డు పంపించడం జరుగుతుంది.